ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు సుమారుగా 40% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికల్లో మహిళా టీచర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తమ సమస్యల పరిష్కారానికి ఈ ఎన్నికలు దోహదపడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సజావుగా సాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ప్రక్రియనైతే కొనసాగుతుంది. ముఖ్యంగా మహిళా టీచర్లు అయితే పెద్ద ఎత్తున ఓటింగ్ సరళిలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం కాకతీయ డిగ్రీ కళాశాల వద్ద ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా మహిళా టీచర్లు అటు క్యూ లైన్ పాటించి మరి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తమ యొక్క ప్రతినిధిని ఎన్నుకునే ఎన్నిక కాబట్టికే సాధారణ ఎన్నికల సమయంలో టీచర్స్ సహజమైన ప్రజలను అవేర్నెస్ చేసి ఓటింగ్ ప్రక్రియను పోలింగ్ సిబ్బందిగా పార్టిసిపేట్ చేస్తుంటారు. కానీ ఈ ఎన్నిక డిఫరెంట్. ఈసారి ఈ యొక్క టీచర్స్ ఎన్నికలో వారే ఓటర్లుగా మారి తమ యొక్క ప్రతినిధిని ఎన్నుకుంటున్న ఎన్నిక కాబట్టికే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు. కొంతమంది మహిళా టీచర్లు ఎన్నికలో పోలింగ్లో పాల్గొని బయటకు వచ్చారు. వారితో మాట్లాడిద్దాం. మేడం, అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ నడుస్తుంది. మిగతా ఎలక్షన్స్ అప్పుడు మేమే యాజ్ ఏ పోలింగ్ ఆఫీసర్లుగా డ్యూటీలు నిర్వహిస్తాం. కానీ ఇప్పుడు మా ప్రతినిధికి మేము ఓటేయడం చాలా సంతోషదాయకంగాను ఆనందదాయకంగానే ఉంది. యాజ్ ఏ టీచర్గా మీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్నారు, మీ ప్రతినిధిని ఎన్నుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. మా ప్రతినిధిని ఎన్నుకోవడం మాకు సంతోషదాయకం. ఇది మూడోసారి సార్. అంటే ఓవరాల్గా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటున్నారు. ముఖ్యంగా మహిళా టీచర్గా మీ ఎన్నికల సరళి గురించి ఏమనుకుంటున్నారు? ఎన్నికల సరళి పూర్తి పారదర్శకంగానే జరుగుతుంది సార్. ఏ రకమైనటువంటి ఒత్తిడులు కానివ్వండి, ఏ రకమైనటువంటి అవకతవకలు లేకుండా సజావుగా పోలింగ్ నిర్వహిస్తున్నారు. సో అధికారులకి కృతజ్ఞతలు. మేడం, చెప్పండి, ఎన్నికలు ఎలా సాగుతున్నాయి, ఎలా ఫీల్ అవుతున్నారు ఓటు వేయడం? మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి వచ్చామండి. చాలాసార్లు పోలింగ్ ఆఫీసర్స్ మేము చేసాము, మాకు అలవాటే. కానీ మేము ఇక్కడ ఎలక్ట్ అంటే మేము మా యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏర్పాట్లన్నీ చాలా బాగా జరిగాయి. ఇక్కడ పీస్ఫుల్గా ఉంది చాలా. అందరం ఇంకా గ్రాడ్యుయేట్సే కాబట్టి ఇంకా ఏం ప్రాబ్లం లేదు. అండ్ చాలా బాగా జరిగాయి అరేంజ్మెంట్స్. ఇంకా ఇది థర్డ్ టైం. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయండి. ప్రశాంత వాతావరణం ఉందండి. చాలా సంతోషంగా చాలా సంతోషంగా ఉందండి. మా ఒక నాయకుడిని ఎన్నుకోవడము చాలా సంతోషంగా ఉంది మాకు. అంటే ముఖ్యంగా మహిళా టీచర్లకు కొన్ని సమస్యలు ఉంటాయి. మీ ప్రతినిధులను ఎన్నుకుంటున్నారు, కొంత సాల్వ్ అవుతున్నాయా మీరు ఎన్నుకోవడం వల్ల? అవుతాయండి, అందుకనే ఎన్నుకుంటున్నాము. సాల్వ్ అవుతాయండి. అవ్వాలని ఎన్నుకునేది అవ్వాలని కోరుకుంటున్నాం మేమైతే. ఎన్నికల్లో మీ మహిళా టీచర్ల సమస్యలపైన మాట్లాడుతుంటారా మేడం? మాట్లాడుతుంటామండి. మేము ప్రత్యేకించి మా విభాగాలకు సంబంధించి మా రాష్ట్ర మహిళా సెక్రటరీగా కొంత పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఈ సమస్యల మీద కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి ఎవరైతే గెలుస్తారో వాళ్ళ దృష్టికి మేము మా సమస్యలను తీసుకువెళ్ళి మా సమస్యల సాధనలో వారికి రిప్రజెంట్ చేయడానికి ఎప్పుడైనా ముందుంటామని తెలియజేస్తున్నాం సార్. నేను ఏ రమాదేవి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పరకాల. అది మనం చూస్తున్నాము. మహిళా అధ్యాపకులుగా ఉద్యోగులుగా మేము మా సమస్యలను ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి సాల్వ్ కోసమే మేము ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇది మూడోసారి పార్టిసిపేట్ చేయడం ఆనందదాయకంగా ఉందని కూడా మహిళా టీచర్లు చెప్తున్నారు. అయితే ఈ యొక్క మిగతా సమయాలలో వారు అవేర్నెస్ చేసే అధ్యాపకుల రోల్ పోషిస్తుంటారు. ఈసారి వారే ఓటర్లుగా మారి వేయడం కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామని కూడా చెప్తున్నారు. అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంతరాలు లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మేము ఓటింగ్లో పాల్గొన్నామని కూడా మహిళా అధ్యాపకులు చెప్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్గానైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ సరళి సాగుతుంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలలో 6 కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇటు పీఓలు, ఆర్ఓలు కూడా రూట్ ఆఫీసర్తో సహా ఇటు పోలింగ్ స్టేషన్ ఆఫీసర్స్ సారథ్యంలోనైతే ఎన్నికలకు ఎలాంటి అవాంతరాలు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు పోలీసుల పటిష్టమైన బందోబస్తు మధ్య ఈ యొక్క ఎన్నికల సరళి అయితే కొనసాగుతుంది. ఇది వరంగల్లో ఉన్న పోలింగ్ సరళికి సంబంధించిన తాజా అప్డేట్. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.